హలో అండి అందరికీ. ఈరోజైతే నేను నా వీకెండ్ ప్రిపరేషన్స్ అయితే చూపిస్తున్నాను. వీకెండ్‌లో నేను ఏమేమి వర్క్ చేశానో అదే ఉంటది ఈ వీడియోలో అయితే. తల స్నానం అయితే చేస్తాను కానీ ఆయిల్ పెట్టుకోవడానికైతే నాకైతే టైం దొరకదు. ఒకవేళ ఇంట్లో పనులన్నీ అయిపోయి టైం దొరికి నేను ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నా కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తారు మా పిల్లలైతే. నేను నా హెయిర్‌కి కోకోనట్ ఆయిలే వాడతాను. ఇది నేను బయట షాప్‌లో పట్టిస్తారు కదా! పెద్ద బాటిల్స్‌లో అమ్ముతారు. అక్కడి నుంచి తెప్పించుకుంటాను. తెచ్చుకుంటే అది నాకు చాలా కొన్ని మంత్స్ వస్తది. దాన్ని నేను ఎప్పుడైనా హెయిర్‌కి పెట్టుకోవాలంటే మాత్రం ముందుగా అయితే దాన్ని వేడి చేసుకొని తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను తలకైతే పెట్టి బాగా మసాజ్ చేసుకుంటా. ఎప్పుడో వీక్ ఒకసారే కదా ఆయిల్ పెట్టుకునేది. సో నేను బాగా తలంతా ఈ పునికి మొత్తం బాగా రుద్ది రుద్ది పెట్టుకుంటాను. ఆయిల్ అయితే పక్కాగా పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోకుండా అలాగే వదిలేస్తే జుట్టు అయితే చిట్లిపోతది. హెయిర్‌కి కూడా ఆయిల్ అవసరమే. మీ హెయిర్ ఆయిలీ హెయిర్ అయినా కూడా ఆయిల్ పెట్టుకోవాల్సిందే. ఆయిల్ పెట్టుకొని తర్వాత ఇంకా ఆయిల్‌గా ఉంది ఫేసు, బాడీ మొత్తం అనుకుంటే అప్పుడు హెడ్ బాత్ చేస్తే సరిపోతది. కానీ ఆయిల్ అయితే వీక్ 1 టైమ్ అయినా అప్లై చేసుకోవాలి. కొందరైతే వీక్లీ 2-3 టైమ్స్ అయితే అప్లై చేసుకుంటారు. మంచిదే, బాగా మసాజ్ అవుతది. హెయిర్‌కి కూడా స్కాల్ప్ మొత్తం పట్టేటట్టుగా బాగా మసాజ్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. జస్ట్ స్కాల్ప్‌కే కాకుండా హెయిర్ లెంత్‌కి కూడా పెట్టుకోవాలి. అప్పుడేమైనా స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా! అవన్నీ పోతాయి అలా పెట్టుకుంటే. హెయిర్ కూడా ఇంకా స్ప్లిట్ అవ్వకుండా మంచిగా పెరుగుతది. నేను మా పిల్లలకైతే ఆల్టర్‌నేట్ డేస్‌లో ఆయిల్ అయితే పెడతాను. ఈ కోకోనట్ ఆయిలే వాడతాను. చిన్న పిల్లలు కదా అని చెప్పి ఆముదం అయితే పెట్టను. ఆముదం పెడితే అది ఎక్కువగా కూలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ జలుబు చేస్తదంట. ఇది నాకు డాక్టర్ చెప్పిండు. అప్పటినుంచి నేను ఆముదం వాడడం మానేసి ఇంకా కోకోనట్ ఆయిలే పెడతాను వాళ్ళకి. సో ఇలా నేను ఒక చిన్న గిన్నెలో అయితే కోకోనట్ ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేసుకొని హెయిర్‌కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటా. మ్యాక్సిమం కుదరదు. కానీ కుదిరినప్పుడు ప్రతిసారి అంటే వీక్‌లో 1 ఆర్ 2 టైమ్స్ అయితే నేను హెయిర్‌కి అయితే ఆయిల్ పెట్టుకుంటాను. ఊరికే ఆయిల్ పెట్టుకున్నామంటే పెట్టుకోకుండా బాగా మసాజ్ చేసుకోవాలి హెడ్ మొత్తం మన ఫింగర్స్‌తోనే. అప్పుడే తలనొప్పున్నా తలకి కూడా బాగా మసాజ్ అయిపోద్ది. మన బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతది బాగా. నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను లేదా అప్పుడే డిస్టర్బ్ చేయడానికి కూడా వచ్చిండ్రు. ఏం చేస్తున్నానని చెప్పి నేను ఈ వీడియో కోసం నేనేం కొత్త డ్రెస్ ఏసుకొని వీడియో అయితే తీయట్లేదు. ఇది మొన్న ఒక షార్ట్ వీడియోలో చూపించిన నైటీలోనే వీడియో తీస్తున్నా. జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఆయిల్ అంతా పెట్టుకున్న తర్వాత వెంటనే దువ్వెన పెట్టి దువ్వకూడదు. కొంచెం నానాలి అది మొత్తం. బాగా ముడేసుకుంటే సరిపోద్ది. ఇంకా తర్వాత నేను మంత్‌కి మా హస్బెండ్ అయితే గ్రాసరీస్ కావాల్సినవైతే తీసుకొచ్చిండు. ఇక్కడ పల్లీలు, ఉప్మా రవ్వ, సజ్జలు, ఇంకా ఏమున్నాయి శనగపప్పు ఉంది, ఇంకా వాల్నట్ ఉంది, బొరుగులండి. బొరుగులు మా పాప తింటది. అందుకని బొరుగులు తెప్పిస్తాను నేను. మా పాపకి అలా వేస్తే తను తీసుకొని తింటది. ఇంకా రాగులు కూడా తెప్పించా. చెప్పా కదా మా పాపకి ఫుడ్ నేను రెడీ చేస్తాను. నేను రాగుల్ని ఇలా ప్యాకెట్ తెప్పించుకొని నేను రెడీ చేసుకుంటా. ఇంకా ఇవైతే సీడ్స్ అండి. చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయినాయి. నేను ఫ్రై చేసి పెడదాం అనుకుంటున్నా కానీ కుదరలేదు టైము. సో ఒకరోజు ఈ వీకెండ్ అయితే నేను తీసుకొని అన్నీ మొత్తం ప్రాసెస్ చేసుకుంటున్నా. ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి తింటే చాలా మంచిది హెల్త్‌కి. సో మనకి హెయిర్ ఫాల్ ఉన్న హెయిర్ గ్రోత్ కావాలంటే కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడికాయ విత్తనాలు ఉంటాయి కదా! అవన్నీ తినాలి. వాటి విలువ మనకు తెలీదు కానీ అవి తింటేనే మంచిది. సో డాక్టర్స్ అయితే ఇవి చెప్తారు, రికమెండ్ కూడా చేస్తారు. సో మనం హెల్తీగా ఉండాలా, మన హెయిర్, మన స్కిన్, మన బాడీ అన్నీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి సీడ్స్ కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. సో ఇవైతే నేను ప్యాకెట్లో తీసి నేను ఫ్రై చేసుకొని ఆరబెట్టుకుంటున్నా. ఇంకా అవన్నీ చల్లారిన తర్వాత వాటిని బాటిల్స్లో స్టోర్ చేసుకుంటా. తర్వాత నేనైతే గుమ్మడి గింజలు చూపిస్తున్నా. ఇవి కూడా నేను ప్యాకెట్లోనే తీసుకుంటాము. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కానీ అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది. సో ఇవి తెచ్చి పెట్టి కూడా ఒక మంత్ అయిపోయిందండి. నాకు ఫ్రై చేయడానికి టైం దొరక నేను అలానే పెట్టేశాను. సో ఇవి కూడా నేను ప్యాన్లో దోరగా వేయించుకుంటున్నా. మాడిపోయేటట్టుగా అయితే వేయించుకోవద్దు. సిమ్లో పెట్టుకొని డ్రై చేసుకుంటున్నా. సో ఇవి కూడా ఒక చిన్న ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుంటాను. ఇవన్నీ ఫ్రై చేసుకొని బాల్కనీలో అయితే పెట్టేస్తా, అవి గాలికి ఆరిపోతాయని. ఇంకా తర్వాత వచ్చేసి ఇదైతే పెసరపప్పు. ఇదైతే పొట్టు లేని పెసరపప్పు. నేను 2 వాడతా. పొట్టు ఉండే పెసరపప్పు వాడతా, పొట్టు లేనిది కూడా వాడతాను. ఇదైతే పొట్టు లేని పెసరపప్పు. సో పాపకి ఎప్పుడైనా ఫుడ్లో వేయడానికి బాగుంటుందని చెప్పి నేను ఇది ఎక్కువగా వాడతాను. అలాగే మేము కూడా వీక్లో ఒకసారి ఈ పప్పును కూడా నేను పప్పు చేస్తాను. సో ఈ పప్పును కూడా ప్యాకెట్లో నుంచి తీసి ఫ్రై పాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మాడిపోకుండా సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే ఏంటంటే రెడీగా ఉంటాయి. సో నేను జస్ట్ ఎంత కావాలో అంత తీసుకొని పప్పు నానబెట్టుకొని పప్పు చేసేస్తా. అంతేగాని పప్పు చేయడానికి ముందే ఇవన్నీ ఫ్రై చేసుకొని కడిగి అలా ఏం చేయను. ఫస్ట్ కానీ ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకొని డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటా. సో నాకు కొంచెం ఈజీగా ఉంటుందని అంతే. యాక్చువల్గా స్టీల్ ప్లేట్ కనపడలేదు. సో నేను ఇంకా ఈ ప్లేట్లో అయితే పెట్టేశాను. ఇంకా పెసరపప్పులోని ఇది పొట్టుది స్ప్లిట్ పెసరపప్పు అండి. ఇది కూడా చాలా మంచిది హెల్త్‌కి. ఇది కూడా నేను వీక్లో 1 టైమ్ అయితే యూస్ చేస్తాను. ఈ పప్పును కూడా నేను ఫ్రై చేసుకొని డబ్బాలో పెట్టుకుంటా ఆరిన తర్వాత. సో ఈ పప్పు నేను ఎక్కువగా తింటాను, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాను.
దోసలోకి అయితే గుండుగా ఉంటుంది కదా, అలాంటి పప్పు యూస్ చేస్తా. ఇది మనం రోజు తినే డైలీ పప్పులోకి పప్పుగా ఇది చేస్తాను. పెసరపప్పులు 3 రకాలు వాడతాను. అంటే స్ప్లిట్ పెసరపప్పు ఒకటి, రౌండ్ పెసరపప్పు ఒకటి, ఇంకా పొట్టు లేని పెసరపప్పు ఒకటి, ఇలా 3గా వాడతాను. సో ఇది కూడా ఫ్రై చేసుకొని పెట్టేశాను. ఇంక ఇదైతే ఉప్మా రవ్వ. తెలుసు కదా, నేను ఉప్మా రవ్వ కూడా ఎక్కువే చేస్తాను. నా షార్ట్ వీడియోస్లో చూడొచ్చు మీరు. సో ఉప్మా రవ్వ, ఇది గోధుమ ఉప్మా రవ్వ. నేను రైస్ ఉప్మా రవ్వ చిన్నగా ఉంటుంది కదా, అదైతే వాడను. సో ఈ గోధుమ ఉప్మా రవ్వ అయితే వాడతాను. నేను, మా పిల్లలు, మా హస్బెండ్ ఫ్రీక్వెంట్గా తింటాం, ఇష్టంగానే తింటాను. నేను ఉప్మా కూడా చాలా బాగా చేస్తాను. సో ఉప్మా వీడియోస్ కావాలంటే నా షార్ట్ వీడియోస్లో చూడండి. ఇది కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొని ఆరిపోయిన తర్వాత డబ్బాలు వేసి పెట్టుకుంటా. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా తీసుకొని చేసుకుంటా. ఇంకా అన్నీ ఫ్రై చేయడం అయిపోయాక ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసమని మా హస్బెండ్ అయితే కార్న్ తెచ్చిపెట్టాడు ఆల్రెడీ. సో నేను ఇదైతే మొత్తం తొక్కంతా తీసి కుక్కర్లో వేసి పెట్టి కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. సో ఒకటే తెచ్చాడు, అంటే 2 తీసుకురావాల్సింది, మేబీ అవి అంత బాగలేవంట, అందుకని ఒకటే తెచ్చాడు. సో ఇది నాకు, మా హస్బెండ్కి సరిపోతుంది. సో ఇదైతే బాయిల్ చేసి ఈవినింగ్ స్నాక్గా ఇస్తున్నాను. ఈ కార్న్ని స్టీమ్లో ఉడికించుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే స్టీమ్ కన్నా కూడా ఇలా కుక్కర్లో పెట్టేస్తే ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తే మనకి బాగా ఉడికిపోతాయి ఇవి. సో ఒకసారి నేను కుక్కర్లో ఏం చేశాను, సాల్ట్ వేసి ఉడకపెట్టానండి అలవాట్లో పొరపాటుగా. సో సాల్ట్లో ఎప్పుడు వేసి ఉడకపెట్టకూడదు, ఆ స్వీట్నెస్ పోతుంది. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కార్న్ అయితే తినేసాము. ఇవన్నీ తినేసి అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ నేను ఇవన్నీ ఆరబెట్టుకున్నా కదా, బయట బాల్కనీలో పెట్టానని చెప్పే కదా, అవన్నీ తీసి జార్లలో పోసి పక్కన పెట్టుకుంటున్నా వాడుకోవడానికి. యాక్చువల్గా నేను తీసుకున్న ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ బాటిల్ అయితే సరిపోతుంది నాకు కరెక్ట్గా. ఇది కానీ ఇవైతే పంకిన్ సీడ్స్ తెలుసు కదా మీకు. సో ఇవి కూడా ఈ చిన్న బాటిల్ అయితే సరిపోతాయి. నేను అంటే డైలీ కొన్ని తీసుకుంటాం అంతే, ఎక్కువ తినలేము వీటిని. తినచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డుగా కూడా చేసుకొని. లడ్డు చేసుకుంటే మళ్ళీ కొంచెం స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు అని చెప్పి నేనైతే లడ్డు అయితే చేయను. సో ఇలాగే డైరెక్ట్ తినేస్తాం. ఇంకా పెసరపప్పు కూడా దాని డబ్బాలో వేసేస్తున్నాను. నేను అలా అన్నీ బయట ఆరబెట్టడానికి పెట్టానో లేదో అప్పుడే వర్షం వచ్చింది. మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. యాక్చువల్గా వర్షం లేదు, కానీ ఎందుకో సడన్గా వచ్చేసింది. ఇంకా కొంచెం తడిచిపోతేని అన్నీ తీసుకుని వచ్చి లోపల పెట్టేసుకున్నా. సో ఈ పెసరపప్పును కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటున్నా. కందిపప్పు కంటే కూడా ఈ పెసరపప్పు చాలా చలవ అంటారు. సో పిల్లలు కానీ పెద్దలు కానీ సో ఈ పప్పు ఎక్కువ తినాలి కంపేర్ టు కందిపప్పు అవి. తర్వాత ఇదైతే ఉప్మా రవ్వ. సో నేను ఉప్మా రవ్వని ఈ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటా. ఇది కూడా ప్లాస్టిక్ డబ్బానే. సో ఇదైతే ఎయిర్ టైటన్గా ఉంటుంది కాబట్టి సో దీంట్లో స్టోర్ చేసుకుంటా. ఉప్మా రవ్వ అయిపోగానే మళ్ళీ తెప్పించుకుంటాను. ఇంకా అలాగే కొన్ని క్యాషు కూడా ఉన్నాయి, అవి ఆల్రెడీ ఆ డబ్బాలు అయిపోతున్నాయి. సో అవి కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నా. ఫిల్ చేసిన తర్వాత ఎక్కడ జార్లు అక్కడైతే పెట్టేస్తున్నా వాటి ప్లేసెస్లో. అంతే అండి, ఇవాళ అయితే ఇవన్నీ సర్దడం అయిపోయింది. ఇంకా దేవుడి సామాన్లు కూడా కడిగేస్తున్నా. సో దేవుడి సామాన్లు కడక చాలా రోజులు అయిపోయింది నేను ఊరి నుంచి వచ్చాక. సో పూజ కూడా సరిగ్గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఇవి సామాన్లు అయితే నేను తోమలేదు, పెడితేనే నేను పూజ చేసుకుంటా. అలాగే పూజ రూమ్లోకి వెళ్ళి అయితే దీపం పెట్టలేను కదా, అందుకని చెప్పి సో ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా. నా దగ్గర ఇత్తడివే ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ. యాక్చువల్గా నేను చింతపండు నానబెట్టి బాగా లెమన్ వేసుకొని తోముకుంటా, కానీ అంత టైం లేదు. ఈ షాప్లో లిక్విడ్ దొరుకుతుంది, ఆ లిక్విడ్తోనే నేనైతే కడిగేసాను అవన్నీ. ఇంకా తర్వాత ఈరోజు వీకెండ్ కోసం అయితే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసా. ఇడ్లీకి దోశకి నేను ఒకే బ్యాటర్ యూస్ చేస్తాను కదా. సో ఇడ్లీలు ఎలా పెడుతున్నానని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. నా దగ్గర ఇడ్లీ పాత్ర కూడా స్టీల్దే. ఇదైతే నేను కొన్నది కాదు, ఇదైతే గిఫ్ట్గా వచ్చింది కదా అని పడేయకుండా నేనైతే వాడుకుంటున్నా. నేను ఇడ్లీ పాత్ర ఎప్పుడు కొనలేదు, కొందాం అనుకుంటుంటా కానీ నాకు ఎలాంటిది కొనాలో ఏంటని తెలీదు. ఇదైతే గిఫ్ట్గా వచ్చేసింది కదా, ఇంకా తప్పదని చెప్పి వాడేస్తున్నా. ముందుగా ఇడ్లీ పెట్టుకునే ముందుగా నేను ఇలా వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నా. ఇదైతే 4 సెట్స్ అండి, మాకు సరిపోతాయి. ఇంకా ఒక సెట్ 4 ఇడ్లీ అయితే మిగిలిపోతాయి. సో 4 ఉంటాయి. సో 16 ఇడ్లీలు అయితే వస్తాయి. ఇడ్లీ ఉడికిందా లేదన్నా పర్ఫెక్ట్గా చూసుకోవాలంటే మూత తీసుకొని జస్ట్ మన ఏలు పెడితే మనకు అంటుకోకపోతే ఇడ్లీ ఉడికినట్టే. సో ఇంకా అదే పిండితో దోశలు కూడా చేస్తున్నా. సో ఇది ప్లీజ్ ఇగ్నోర్ మై దోశ ప్యాన్. దోశలు అయితే బాగానే వస్తాయండి దీంట్లో. ఈ పిండితో అయితే ఎప్పుడైనా ఇడ్లీలు కానీ దోశలు కానీ పర్ఫెక్ట్గా రావాలంటే దోశ పిండి బాగా పొంగాలంటే బాగా ఫెర్మెంట్ అయితేనే దోశలు వస్తాయి, లేకుంటే రావు. వచ్చినవి బాగుండవు కూడా, గట్టిగా అయిపోతాయి. ఇవైతే సాఫ్ట్గా వస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఈ ఇడ్లీ పిండి చెప్పే కదా, ఇడ్లీ రైస్తో చేసినవి ఈ పిండి అయితే. ఇడ్లీ రైస్ ఒక 3 కప్పులు అయితే ఉరద్దాలు వచ్చేసి, అది ఉరద్దాలు అంటే మినప్పప్పు అంటారు కదా, అది 1 కప్పు అదే మెజర్మెంట్. కొన్ని మెంతులు, కొంచెం మెత్తగా కావడానికి కొంచెం అన్నం యాడ్ చేస్తాను అంతే. దోశలు అయితే ఇలాగే ఎర్రగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మా పాప అయితే ఈ దోశలు అయితే చాలా ఇష్టంగా తింటుంది.
సో ఈ దోసలు, ఇడ్లీలు నేను ఎవ్రీ వీకెండ్ చేస్తాను. సాటర్డే, సండే. సో 2 రోజుల్లో ఇడ్లీ, దోస ఉంటది వైట్‌వి. మిగతా రోజులైతే నేను ఇవైతే చేయను. ఇంకా వేరే వేరే చేస్తా. ఉప్మాలు ఇంకా ఉంటాయి కదా! వేరే వేరే స్పెషల్ దోసలు అవన్నీ చేసుకుంటాను. దోసలు ఒక్కటే బాగొస్తే సరిపోదండి. దోసలకి చట్నీ కూడా బాగుండాలి. అప్పుడే తినడానికి బాగా అనిపిస్తుంది. చట్నీ బాలేకపోతే దోస కూడా తినబుద్ధి కాదు. సో ఈ దోసలోకి నేనైతే పల్లీ చట్నీ ఎక్కువ చేస్తాను. సో పల్లీ చట్నీ కూడా నా వీడియోస్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి షార్ట్ వీడియోస్‌లో. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.